బాసికొట్టరా వెంకటేష్, బాసికొట్టు 2 కాళ్ళు తెమ్మను, వాళ్ళు పాలైపో ఏమీ లేదు, ఫ్రీగా తీసుకెళ్ళడం లేదు, అది ఇది అని మాట్లాడారు. అందుకోసం అసలు ఏం జరుగుతుందో ఒకసారి మీతో మాట్లాడతాం. ఎక్కడమ్మా రాములకోట 100 రూపాయలు టికెట్ మామూలుగా అయితే ఫ్రీగా తీసుకెళ్తున్నారు. ఎక్కడి వరకు వెళ్తున్నారు మీరు? అండపేట వరకు. మీరు ఏం చేస్తారు? ఎన్నిసార్లు తిరుగుతారు వారానికి? గంటల్లో అయితే వెళ్తారు. ఎక్కడికైనా ప్రయాణం చేస్తారా? అండపేట కాకుండా ఎక్కడికి చదువుకుంటున్నామా? ఏం చదువుతున్నాం గారు? ఎలా ఊళ్ళోనే ఇలా ఫ్రీగా జరుగుతుంది ఇది కార్యక్రమం. 2 రోజులు ప్రారంభించాం. 2 రోజులు వైసీపీ వాళ్ళు ఇది ఫ్రీగా జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు మాట్లాడలేదు. ఏం జరుగుతుంది? ఏమైనా తప్పు చేస్తున్నారా అని అడుగుదామని దగ్గరికి వచ్చాను. ఓకే అమ్మ, మంచి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎవరికి వెళ్తున్నారు? వెళ్ళడానికి రావడానికి దాదాపు 100 రూపాయలు. ఎప్పటి నుంచి కండక్టర్ గారు? ఆవుపాలు 55 రూపాయలు, 5 రూపాయలు వాడు 200 రూపాయలు కలిసి వచ్చింది. బాగా జోడి చేశారు. టికెట్ డబ్బులు తీసుకున్నారా? వెళ్ళడానికి రావడానికి మీరు 200 రూపాయలు. ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరు చెప్పండి? సరే ఆధార్ కార్డు ఎవరు? అంటే సార్ ఆధార్ కార్డు పట్టుకున్నారు. ఇద్దరికి 2 టికెట్లు ఇచ్చారా? వేరే టికెట్, ఫ్రీ టికెట్. అప్పుడే తీసుకోలేదు కదా కండక్టర్. మీరమ్మా 50 రూపాయలు. మీరమ్మా ఎక్కడికి? మండపేట. మీ అందరి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకొచ్చారు? టికెట్ ఫ్రీగానే ఇచ్చారా? ఫ్రీగానే ఇచ్చారు. ఏమా మీరు ఎక్కారు కదా? ఎవరికి వెళ్తున్నారు మీరు? అందరికీ నమస్కారం. ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారో
వారికి ఎటువంటి ఛార్జెస్ లేకుండా శ్రీశక్తి పథకం అని ఒక చేస్తూ శ్రీశక్తి పథకం అనే డిస్ప్లే చేస్తూ ఛార్జ్ కూడా దాని మీద ప్రింట్ చేసి ఫ్రీగా ఈ టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుదారి పట్టించడం కోసం, పథకం అమలు సక్రమంగా లేదని చెప్పడం కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. సక్రమంగా ఇవాళ అన్ని సూపర్ 6లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ వరుసగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇటువంటి తప్పుడు ప్రచారాలకి ఒడిగడితే ప్రజల్లో మరింత చులకనవుతారనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రహించాలి. ఒకవేళ నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఏమైనా వాస్తవాలు ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం ఈరోజు మరి మహిళా నాయకులతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తూ మహిళలందరి దగ్గర అభిప్రాయం తీసుకుంటే అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ చేసిన మేలు పట్ల మేము వారికి కృతజ్ఞతగా ఉంటామని వారందరూ చెప్పడం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని గ్రహించి వారు ప్రజలకి అనుగుణంగా మాట్లాడాలి, ప్రజలకి అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించాలి తప్పించి వారి సొంత ప్రయోజనాలు చేకూరేలా చేస్తే ఇక ఈ 11 సీట్లు కూడా మిగలవనే సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకోవాలని వారికి హితవు పలుకుతా ఉన్నారు.